2024 టీ20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా టీం సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ రోజు యాంటిగ్వా వేదికగా వెస్టిండీస్ తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఆ టీం 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో విన్ ద్వారా అయితే సౌత్ ఆఫ్రికా టీం 10 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ కు రీచ్ అయింది. వాళ్ళు చివరిగా ఇప్పుడు 2014 సంవత్సరంలో ఈ ఘనత సాధించారు. మెయిన్లీ లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికా టీం ఈజీగా సెమీఫైనల్స్ కి వెళ్లాల్సిన చోట నెదర్లాండ్స్ మీద మ్యాచ్ ఓడిపోయి తమ చేతులారా పోగొట్టుకున్నారు. బట్ ఈసారి మాత్రం తమ చివరి గ్రూప్ మ్యాచ్ లో చోక్ చేయలేదు. అఫ్కోర్స్ ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో చోక్ చేసేలానే కనిపించారు. ఎందుకంటే 51 బంతులు 41 పరుగులు కొట్టాల్సిన మ్యాచ్ను చివరి ఓవర్ వరకు తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఓవర్స్లో వెస్టిండీస్ బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా సరిగ్గా లేదు. లేకపోతే ఈ మ్యాచ్లో మేబీ వాళ్ళు షాక్ ఇచ్చి ఉండేవారు. సో ఈ మ్యాచ్లో అయితే సౌత్ ఆఫ్రికా టీం టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్నారు. అండ్ వాళ్ళ బౌలర్స్ అయితే అద్దిరిపై పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెయిన్లీ వాళ్ళ చైనామెన్ స్పిన్నర్ షంసీ ఒక బ్రిలియంట్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్లో 27 రన్స్ మాత్రమే ఇచ్చి 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. అలాగే తనతో పాటు మిగతా బౌలర్స్ అందరూ కూడా చాలా వరకు పొదుపుగా బౌలింగ్ చేశారు. దీంతో వెస్టిండీస్ టీం ఈ మ్యాచ్లో భారీ స్కోర్ కొట్టలేకపోయింది. మెయిన్లీ యూఎస్ఏ మీద ఒక తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన షేహోప్ ఈ మ్యాచ్లో గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. అలాగే పోరాన్ చూసుకున్న ఒక్క పరిగే చేశాడు. సో ఇలాంటి టైంలో కైల్ మైర్స్ మరియు రాస్టన్ చేసి కొంతవరకు వెస్టిండీస్ టీం ఆదుకున్నారు. వీళ్ళిద్దరు కలిసి 3వ వికెట్కు 81 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. బట్ ఎప్పుడైతే 34 బంతులు 35 పరుగులు చేసిన కైల్ మైర్స్ అవుట్ అయ్యాడో ఆ తర్వాత మళ్ళీ వెస్టిండీస్ టీం వరుసపెట్టి వికెట్లు కోల్పోయింది. వాళ్ళ కెప్టెన్ పోవెల్ 1 పరుగు మాత్రమే చేస్తే రూదర్ఫర్డ్ డక్అవుట్ అయ్యాడు. అలాగే తర్వాత రసెల్ చూసుకున్న 15 పరుగులు చేసి రన్అట్ అయిపోయాడు. సో 10th ఓవర్స్లో అయితే వెస్టిండీస్ టీం చాలా తడబడింది. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో ఈజీగా 160 రన్స్ వరకు కొడతారనుకున్న టీం కేవలం 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. అది కూడా రాస్టన్ చేసి ఒక ఒంటరి పోరాటం వల్ల. అతను ఎండ్లో నిలబడిపోయి 42 బంతుల్లో 52 పరుగులు చేశాడు. బట్ మిగతా బ్యాట్స్మెన్ ఎవరు కూడా తనకి మంచి సపోర్ట్ ఇవ్వలేదు. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్లో వెస్టిండీస్ పవర్ హిట్టర్స్ అందరూ మూకుమ్మడిగా చేతులు ఎత్తేశారు. పోరాన్ కానీ, పోవెల్ కానీ, రూదర్ఫోర్డ్ కానీ, రస్సెల్ కానీ ఎవరు కూడా భారీ స్కోర్ కొట్టలేదు. దీనివల్ల వెస్టిండీస్ టీం చాలా తక్కువ స్కోర్ కొట్టగలిగింది. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్స్లో ముందు చెప్పుకున్నట్టే షామ్సీ 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది. ఇక అతనితో పాటు క్యాష్ మహారాజ్, రబాడా, మార్కెన్సన్ మరియు మార్క్రమ్ ముగ్గురు కూడా తలో వికెట్ తీసుకున్నారు. మెయిన్లీ వాళ్ళ కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ ఒక బ్యూటిఫుల్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్లో 28 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో ఈ మ్యాచ్లో అయితే సౌత్ ఆఫ్రికా స్పిన్నర్స్ ముగ్గురు కలిసి 12 ఓవర్లలో 5 వికెట్లు తీసుకున్నారు. అది కూడా బిలో 7 ఎకానమీతో బౌలింగ్ చేసి. ఇక చేసింగ్ విషయానికి వస్తే డీకాక్ ఫస్ట్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టినప్పటికీ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా టీం వరుసగా 2 వికెట్లు కోల్పోయింది. మెయిన్లీ రసెల్ తను వేసిన ఫస్ట్ ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు తీశాడు. బట్ అలాంటి టైంలో వర్షం కారణంగా మ్యాచ్కు బ్రేక్ పడింది. అండ్ ఈ బ్రేక్ అయితే సౌత్ ఆఫ్రికా టీంకు చాలా యూజ్ అయింది. ఎందుకంటే వాళ్ళకి డిఎల్ఎస్ మెథడ్ ద్వారా టార్గెట్ను కుదించారు. 136 పరుగులు చేయవలసిన వాళ్ళ టార్గెట్ను 17 ఓవర్స్లో 123 కుదించారు. మెయిన్లీ వరుసగా 2 వికెట్లు కోల్పోయిన తర్వాత వాళ్ళకి రీథింక్ చేసుకోవడానికి టైం దొరికింది. సో రెయిన్ బ్రేక్ తర్వాత అయితే నిజంగా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ అదరగొట్టేశారు. మార్క్రమ్, స్టబ్స్ మరియు క్లాసెన్ ముగ్గురు కూడా చాలా మంచి క్యామ్ ఇన్నింగ్స్లు ఆడారు. ఎస్పెషల్లీ క్లాసెన్ 10 బంతుల్లోనే 22 పరుగులు చేశాడు. సో ఈ ముగ్గురు ఆడుతున్నంతసేపు సౌత్ ఆఫ్రికా టీం ఈజీగా మ్యాచ్ గెలుస్తుంది అనిపించింది. ఎందుకంటే ఒకనొక టైంలో వాళ్ళు 8 ఓవర్స్లోనే 77 రన్స్ కొట్టేశారు. అంటే ఓవర్కి ఆల్మోస్ట్ 10 రన్స్ చెప్పును కొడుతూ వచ్చారు. బట్ ఎప్పుడైతే క్లాసెన్ అవుట్ అయిపోయాడో ఆ తర్వాత ప్రెజర్ పెరిగిపోయింది. డేవిడ్ మిల్లర్ 14 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే స్టబ్స్ ఇన్నింగ్స్ కూడా కొంతవరకు స్లో అయింది. పైగా వీళ్ళిద్దరూ మోస్ట్ ఇంపార్టెంట్ టైంలో అవుట్ అయిపోయారు. సో చివరిలో అయితే వెస్టిండీస్ స్పిన్నర్ రాస్టన్ చేసి అద్భుతమైన బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. కానీ నెదర్లాండ్లో బౌలర్స్ మాత్రం రన్స్ను కంటైన్ చేయలేకపోయారు. మెయిన్లీ చివరిలో మార్కెన్సన్ చాలా తెలివిగా బ్యాటింగ్ చేశాడు. భారీ షాట్లు యత్నించకుండా బాల్ను పుష్ చేస్తూ సింగిల్స్ మరియు డబుల్స్ తిరిగాడు. దీంతో ఈక్వేషన్ అనేది బాల్ టు బాల్ అలా కిందకు వస్తూ వచ్చింది. అండ్ చివరిలో రబాడా ఒక 4 కొడితే మార్కెన్సన్ 6 కొట్టి సౌత్ ఆఫ్రికా టీంకు మ్యాచ్ని గెలిపించి పెట్టారు. సో ఈ మ్యాచ్లో సఫారీల టీం కంగారు పెట్టినప్పటికీ చోక్ అయితే చేయలేదు. చివరిలో ఎట్టకేలకు మ్యాచ్ గెలిచారు. ఇక వెస్టిండీస్ బౌలర్స్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టే చేస్ చాలా మంచి బౌలింగ్ చేశాడు. అండ్ అతనితో పాటు రసెల్ మరియు అల్జారీ జోసెఫ్ కూడా పొదుపుగా బౌలింగ్ చేశారు. అలాగే చెరో 2 వికెట్లు తీసుకున్నారు. బట్ మిగతా బౌలర్స్ మాత్రం ఎక్కువ రన్స్ ఇచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మ్యాచ్లో వెస్టిండీస్ ఫీల్డింగ్ అంత మంచిగా లేదు. ఇంపార్టెంట్ టైంలో మిస్ ఫీల్డ్స్ చేశారు. అలాగే గుడకేసి మూతి వేసిన ఒకే 1 ఓవర్లో 20 పరుగులు వచ్చేసాయి. సో వెస్టిండీస్ బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లో కూడా కొంత డిసిప్లిన్ ఉంటే ఈ మ్యాచ్లో వాళ్ళు గెలిచి ఉండేవారు. అలాగే పోవెల్ క్యాప్టెన్సీలో కూడా కొంతవరకు లూప్ హోల్స్ కనబడ్డాయి. రాస్టన్ చేసి నెర్లీగా బౌలింగ్కి తీసుకురాలేదు. ఎనివే టీ20 వరల్డ్ కప్ సాంప్రదాయం అయితే ఈ సీజన్లో కూడా మారలేదు. ఈ వరల్డ్ కప్లో కూడా హోస్ట్ నేషన్స్ ఇంటికి వెళ్ళిపోయాయి. సో ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ మొదలుపెట్టి ఒక్కసారి కూడా హోమ్ కంట్రీ కప్ గెలవలేదు. అంటే ఈ సీజన్లో కూడా కంటిన్యూ కాబోతుంది. ఇక గ్రూప్ 2లో సౌత్ ఆఫ్రికాతో పాటు ఇంగ్లాండ్ టీం సెమీఫైనల్స్కు క్వాలిఫై అయ్యారు. సౌత్ ఆఫ్రికా టీం 6 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంటే ఇంగ్లాండ్ టీం 4 పాయింట్లతో 2వ ప్లేస్లో క్వాలిఫై అయ్యారు. సో ఇప్పుడైతే సెమీఫైనల్లో మన టీమిండియా ఓపెనెంట్ ఎవరనే దాని మీద కొంతవరకు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే మన వాళ్ళకి ఆల్రెడీ సెకండ్ సెమీఫైనల్ ఫిక్స్ చేశారు. సో జూన్ 27వ తేదీన రాత్రి 8 గంటలకు స్టార్ట్ కాబోయే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో మన టీమిండియా మోస్ట్ లైక్లీ ఇంగ్లాండ్తో తలపడవచ్చు. ఎందుకంటే మన వాళ్ళు ప్రజెంట్ గ్రూప్ 1 పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్నారు.
సో ఈరోజు ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్లో మన వాళ్ళు గెలిచినా అలాగే వాస్ట్ అవుట్ అయినా మనకి నెంబర్ 1 స్పాట్ అనేది ఉంటుంది. ఈవెన్ ఓడిపోయినా కూడా చిన్న మార్జిన్ అయితే మన వాళ్ళకి నెంబర్ 1 స్పాట్ అలానే ఉండిపోతుంది. దీంతో ఖచ్చితంగా మన వాళ్ళు సెమీఫైనల్ 2నే ఆడతారు. ఇన్ఫాక్ట్ మ్యాచ్ యొక్క టైమింగ్స్ ప్రకారం చెప్పేయచ్చు. సో సెమీఫైనల్ 1 అయితే 27వ తారీఖున మార్నింగ్ 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. కానీ సెమీఫైనల్ 2 నైట్ టైం స్టార్ట్ అవుతుంది. అంటే ఐసీసీ ఆల్రెడీ మన టీమిండియాకి సెమీఫైనల్ 2 ఫిక్స్ చేస్తున్నట్టు ఇక్కడే క్లియర్గా అర్థమైంది. సో మోస్ట్ లైక్లీ మన టీమిండియా వరుసగా రెండోసారి కూడా T20 వరల్డ్ కప్లో మరోసారి సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో తలపడబోతుంది. చూడాలి మరి ఈసారి రివెంజ్ తీసుకుంటారు లేదనేది.